హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఒక సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇది తొలి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6:20 అవుతుంది. మా వారైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. నేను జస్ట్ నౌ ఇప్పుడే లేచానండి. ఇంకా ముందు లేయాల్సింది, లేట్ అయిపోయింది. ఇంకా లేయంగానే బయట అయితే చిమ్మేసుకోవాలి. చిమ్మేసి నీళ్ళంతా చల్లేసి ముగ్గేసుకోవాలి. సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాడు. రోడ్ అంతా చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇంకాసేపు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. బయట చిమ్మేసి నీళ్ళంతా చల్లేసి ముగ్గు కూడా వేసేసుకున్నాను. నేను నైటే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు టీ పెడుతున్నాను. మా వారికి టీ ఇచ్చాక బజార్కి వెళ్ళి కొన్ని వస్తువులు అయితే తీసుకురావాలి. అందుకే టీ ఇచ్చేస్తే నిద్ర మంపపోతుంది, వెళ్ళి తీసుకొస్తారని చెప్పి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టీ తాగేసాక బజార్కి అయితే వెళ్ళారు. యాక్చువల్లీ పూలు టెంకాయ ఇవి కావాలని చెప్పాను. అవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ప్రసాదాల కోసం నేను నైటే నానపెట్టేసానండి గుగ్గుళ్ళు. ఇవి వండుకునే ముందు రోజే నానపెట్టాలంట అమ్మ చెప్పింది. అందుకని చెప్పి ముందు రోజునైతే నానపెట్టేశాను. రైస్ కూడా నానపెట్టేసాను మరోపక్క. ఈలోపు ఇల్లు కూడా చిమ్మేసి నీట్గా తుడిచేసుకున్నానండి. తుడిచేసుకున్నాక కట్టెన అయితే కొంచెం ఓపెన్ చేశాను. బయట ఉన్న సూర్యుడు వస్తాడు ఇంట్లోకి, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఎర్లీ మార్నింగ్ వచ్చే సూర్యరశ్మి మంచిది కదండి. అందుకే కిటికీ ఓపెన్ చేసేసి కట్టెను కూడా తీసేసాను. కొంచెం వెళ్తురు అనేది ఇంట్లో అయితే పడుతుందని. ఆంటీ అయితే ఇంకా మనీ ప్లాంట్కి అయితే నీళ్ళు పోస్తున్నట్టున్నారు. మనీ ప్లాంట్ భలే ఉంటారు అండ్ ఆంటీ వాళ్ళ ఇంట్లో గుబురుగా ఉంటుంది. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకైతే టీ పెట్టుకుంటానండి. కొంచెం టీ తాగేసి నా పనులు నేనైతే చేసేసుకుందామని చెప్పి కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఈలోపు మార్కెట్కి వెళ్ళిన వారు కూడా వచ్చేసారు. పూలు, టెంకాయ, అలాగే ఇవి మష్రూమ్స్ ఇవి ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకొచ్చినట్టున్నారు. పాల ప్యాకెట్లు కూడా తెచ్చారు. సేమియా ప్రిపేర్ చేస్తానని చెప్పాను, అందుకని పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చేసారు. దేవుడి పటాలు కూడా నేనైతే క్లీన్ చేసి పెట్టేశానండి. కానీ ఇంకైతే కుంకుమ అవి అయితే పెట్టాలి. అవి ఇంకా పెట్టలేదు. కుంకుమ పెట్టేసి దేవుడి సామాన్లు కూడా నీట్గా కడిగేసేయాలి. మరొక పక్క రైస్ పెట్టేశాను పులిహోర కోసం. రైస్ ఉడికిపోతుంది. గుగ్గుళ్ళు కూడా నేను ఉడకపెట్టేశానండి. ఉడకబెట్టేటప్పుడు అయితే వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. ఉడకబెట్టేసి ఈ విధంగా చిల్లులు డిష్లో అయితే వేసి పెట్టేశాను, నీళ్ళన్నీ వంపిపోతాయని. ఇవి యాక్చువల్లీ కొంచెం తిరగమాత కూడా వేయాలంట, కానీ ఈ నూనె అంతా చేతికవుతూ ఉంటుంది ఎందుకులే అని నేను తిరగమాత అయితే వేయలేదు. మరొక పక్క స్టవ్ ఆన్ చేసేసి కొంచెం గీ వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిస్తున్నాను సేమియాలోకి. ఈ విధంగా మన పని అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసేసి కొంచెం నెయ్యి వేసేసి సేమియా ఫ్రై చేసి దాంట్లోనే పాలు కూడా పోసేసాను సేమియా ప్రిపేర్ చేద్దామని. యాక్చువల్లీ చాలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కదా, మళ్ళీ ఎక్కువ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రైస్ను కూడా ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. పులిహోర కోసం చెమ్ము ఉంటే బాగుండదు కదండి, అందుకని అన్నాన్ని ఆరబెట్టేశాను. సేమియా కూడా అయిపోవస్తుంది, ఒక 50% వరకు అయితే అయిపోయింది. మరొక స్టవ్ మీద తిరగమాత అయితే పెట్టేశాను పులిహోర అన్నం కోసం. ఎండుమిర్చి, కరివేపాకు, వేరుశనగపప్పు, తిరగమాత గింజలు అన్నీ వేసి ఫ్రై చేసేస్తున్నాను. రైస్ చల్లారేలోపు తిరగమాత కూడా అయిపోతుందని. సేమియా కూడా అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసాను. ఆపేస్తాను, మరి కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం అయితే గట్టి పడుతుంది. దేవుడికి కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి పూలు కూడా పెట్టేసి దీపం కూడా పెట్టేసుకున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంటే ఆ పటానికి అయితే పూజ చేశానండి. నేను చేసిన ప్రసాదాలన్నీ పెట్టేశాను. యాక్చువల్లీ 3 ప్రసాదాలు చేశాను, ఇంకో 2 ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేశాను. 5 ప్రసాదాలు అవుతాయని చెప్పి. చాలా ప్లెజెంట్గా జరిగింది పూజ అయితే. నేను అనుకున్న టైంకే కంప్లీట్ చేయగలిగానండి. అరౌండ్ 8:30 కల్లా పూజ అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా అయిపోయిందండి నా పూజ. మీరు కూడా మా దేవుడికి నమస్కరించుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో పూజ అయిపోయాక మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు నియర్ బైలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మామూలుగానే ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఈరోజు ఫెస్టివల్ కూడా ఇంకా ఫుల్ క్రౌడ్ ఉన్నట్టుంది. వెహికల్స్ కూడా ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నట్టున్నాయి. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ క్యూ ఉంది, అలాగే రష్ కూడా ఉందండి. బయట నుంచి వీడియో క్లిప్ చూపిస్తున్నాను చూడండి, ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. ఇకపోతే బయట ధ్వజస్తంభం కాడ వీళ్ళంతా దీపాలు అయితే పెడుతున్నారు. నేను కూడా దీపం తీసుకొచ్చుకున్నాం అనుకున్నాను, కానీ ఈ హడావిల్లో పడి అయితే మర్చిపోయాను. సాయంత్రం అయినా గుడికి వచ్చి మళ్ళీ దీపం అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది జనాలు ఉన్నారు ఈరోజు అయితే, మరీ ఎక్కువగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి మెయిన్ కదండి, అందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. క్యూలో ఉన్నామండి. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి. ఎంత క్యూ ఉన్నా సరే దర్శనం చేసుకుని వెళ్దామని మేమైతే ఫిక్స్ అయిపోయాము. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఈ విధంగా అలంకరించి అయితే పెట్టున్నారండి. ఇక్కడ విష్ణుమూర్తి శయనపాత్ర మీద పడుకున్నట్టుగా అలంకరించి అయితే పెట్టున్నారు.
ఈ బుడ్డ పాపను చూసారా ఎంత క్యూ ఉంది అనుకుంటే వాళ్ళ అమ్మమ్మ చేయబట్టుకొని అయితే వెళ్తుంది. మేము కూడా క్యూలో దర్శనం అయితే చేసేసుకున్నామండి. మాకైతే నియర్లీ ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. దర్శనం అయిపోయాక మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ బూందీ ప్రసాదంగా ఇచ్చారండి. ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసాక ఇంక మా బుడ్డమ్మకి అయితే వీడియో కాల్ చేసాము. చూసారా మాట్లాడుతుంది. చక్కగా రెడీ అయిపోయిందండి ఎర్లీ మార్నింగే. మా దగ్గర ఉంటే తప్ప మమ్మల్ని అయితే అనుకోడండి. ఫోన్ మాట్లాడమంటే విపరీతమైన కష్టం దానికి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఫేస్ అయితే అసలు సరిగ్గానే చూపించడు మాట్లాడేటప్పుడు. పాప అయినా కొంచెం మాట్లాడుతుంది కానీ మా బుడ్డోడు అయితే అసలు మాట్లాడు. వాళ్ళ డాడీ ఫేస్ సరిగ్గా చూపిమ్మా అన్నాడు, అంతే ఫోన్ పెట్టేసిందండి. అలా ఉంటుంది మా బుడ్డక్కతోటి. ఇంకా వంట రూమ్ అంతా ఈ విధంగా మెర్సీగా ఉంది. దీన్నంతా క్లీన్ చేయాలి. పులిహోర అలాగే కొంచెం గుగ్గులు అయితే ఎత్తిపెట్టాను పక్కిన దాంటికి ప్రసాదం ఇవ్వాలని చెప్పి. ఈ మష్రూమ్స్ కూడా నీళ్ళలో వేసేసాను, ఉప్పు నీళ్ళలో అయిపోతుందని. యాక్చువల్లీ మేము ఉండేది రెంటెడ్ హౌస్. ఈ హౌస్కి పెయింట్ అయితే వేస్తారన్నారు. అందుకని చెప్పి మష్రూమ్ వేస్తే తొందరగా అయిపోతుందని ప్రిపేర్ చేసాము. కానీ వాళ్ళు మాకైతే హ్యాండ్ ఇచ్చారండి. 4 days తర్వాత వస్తామని చెప్పారు. సరేలేండి ఎంత ప్రాప్తం ఉంటే అంతే కదా అని కామ్ అయిపోయాము. టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఈ వీడియో క్లిప్ యాక్చువల్లీ మా వారైతే తీశారు. ఆయనే టీ పెట్టారండి. చదువుకుంటున్నాను కదా ఇంకెందుకు మళ్ళీ పుస్తకం కాడ నుంచి లేపడం అని చెప్పి ఆయనే టీ పెట్టారు. టీ పెట్టేసి నాకు కూడా ఇచ్చారండి. టీ తాగేసాక మళ్ళీ ఇంట్లో పైన అయితే చేసుకోవాలి. కొంచెంసేపు మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పి పుస్తకం దగ్గర నుంచి పైకి అయితే లేసాను. ఈ అంట్లన్నీ కడిగేయాలి. ఇల్లంతా కొంచెం చెత్తగా ఉంది, కసువు చిమ్మేసుకోవాలండి. అలాగే నైట్ చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి రాత్రి ఇడ్లీ కోసం. అందుకని పొయ్యి మీద పచ్చిమిరపకాయలు వేసిన పప్పు వేసేసాను. ఒకేసారి పనులన్నీ అయిపోతాయి. మళ్ళీ ఎందుకు కూర్చున్న దగ్గర నుంచి లేయటమని సిమ్లో పెట్టేశాను. ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా మధ్యలో వీడియో తీయడానికి నాకైతే అసలు కుదరలేదండి. టైం అయితే ఇప్పుడు 10:15 అవుతుంది రాత్రి. యాక్చువల్లీ ఈ టైంలో ఇడ్లీ పెట్టుకున్నాం మేము. కొంచెం లేట్ అయింది. చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇకపోతే కొంచెం కారపొడి కూడా ఉండండి. ఇది రిమైనింగ్ ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ అయితే ఉంటుంది. నేను ఇడ్లీ పిండి దోశ పిండి బ్యాటర్లు నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. ఆల్టర్నేటివ్గా ఇడ్లీ అయిపోయినాక దోశ పిండికి అలా అయితే వేసుకుంటానండి. బయట మ్యాక్సిమం కొనము. ఇంకెప్పుడో తప్పని పరిస్థితుల్లో హెల్త్ కాన్షియస్ అప్పుడు తప్పిస్తే ఇంకైతే కొనమండి. ఇడ్లీ పెట్టేశాను. కారపొడి కూడా ఉంది. మా ఇంట్లో ఎప్పుడు 2-3 రకాల పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఏవో ఒకటి ఉంటాయి. ఈ విధంగా చట్నీలు ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఆ పొడి అయితే వేసుకొని తినేస్తామని చెప్పి ముందుగానే పొడులు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి. నా కాడ ఉన్న మంచి హ్యాబిట్లు అది కూడా ఒకటి. ఇంకైతే ఇడ్లీ తినేసాము. బయట అయితే వర్షం పడుతుంది. అంతేనండి, ఉదయం నుంచి ఈవినింగ్ దాకా ఎండ ఉంటుంది. ఈవినింగ్ మాత్రం వర్షం పడుతుంది ఈ విధంగా. దట్స్ ఫర్ టుడే సింపుల్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.